హలో అండి అందరికీ. పూర్ణాలనైతే చాలా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ ప్రాసెస్లో కనుక ప్రిపేర్ చేస్తే పూర్ణాలు చాలా పర్ఫెక్ట్గా అలాగే చాలా టేస్టీగా వస్తాయండి. ఇంకెందుకు లేటు, ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. ముందుగా పూర్ణాలు ప్రిపేర్ చేయడానికైతే మనం పచ్చిశనగపప్పునైతే కుక్కర్లో వేసుకొని అయితే ఉడికించుకోవాలండి. ఒక అర గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ఒక 3-4 విజిల్స్ అయితే రానిస్తే సరిపోతుందండి. ఒకవేళ విజిల్స్ తీసిన తర్వాత అయితే మీకు పప్పులో ఇంకా వాటర్ కనుక ఉంటే గనక మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ అంతా దగ్గరకు అయ్యే వరకు, ఇలా పప్పు వాటర్ లేకుండా ఉడికే వరకు అయితే ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఇలా పప్పు ఉడికిన తర్వాత అయితే మనమైతే బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. కొలతలు అయితే గనక 1/2 కేజీ పచ్చిశనగపప్పుకి 1/4 కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. బెల్లాన్ని అయితే ఇలా ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని దీన్నైతే మెత్తటి పౌడర్లో అయితే ఇలా మిక్సీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్నైతే ఒక సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే పప్పును కూడా మనమైతే మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పప్పు మొత్తాన్ని కూడా ఒక 2 సార్లుగా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అయితే మనం ఆల్రెడీ పక్కన ఉంచుకున్న బెల్లంలో అయితే ఈ పప్పు మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి అంతా అయితే బాగా కలిపేసుకోవాలి. ఇందులో అలాగే కొంచెం యాలకుల పొడిని కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి. యాలకుల పొడిని కూడా యాడ్ చేసి అంతా అయితే బాగా కలిపేసుకోవాలి. యాలకుల పొడి యాడ్ చేయడం వల్ల అయితే మనకు పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా యాడ్ చేసేసి అంతా కలిపేసుకున్న తర్వాత అయితే ఈ పప్పుతో అయితే మీడియం సైజ్గా ఉండలను అయితే చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి. ఇలా మీడియం సైజులో చేసుకుంటే అయితే మనకు పూర్ణాలు అయితే కరెక్ట్గా వస్తాయి. అందుకని అలాగే ఈ పూర్ణాలను ప్రిపేర్ చేయడానికైతే మనం పిండిని అయితే ముందుగానే మనం మిక్సీ వేసుకొని పెట్టుకోవాలండి. పిండికి అయితే కొలతలు అయితే 1 గ్లాసు మినపప్పు 3 గ్లాసుల బియ్యాన్ని అయితే మనం ఒక 6 గంటల పాటు అయితే నానబెట్టుకొని ఇలా మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఒక 2 గంటల పాటు పిండి అయితే మనం పలచగా కాకుండా పైన చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే వచ్చేలా మనం మిక్సీ వేసుకోవాలండి. ఒకవేళ మీ ఇంట్లో కనుక దోశ పిండి రెడీగా ఉంటే మనం దోశ పిండితో కూడా వేసుకోవచ్చండి. కాకపోతే పిండి పలచగా లేకుండా ఉండాలండి. మనకి పూర్ణాలు అయితే పర్ఫెక్ట్గా రావాలంటే పిండి మాత్రం పలచగా లేకుండా పైన వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే ఉండాలండి. ఇప్పుడైతే ఈ పిండిలో కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఆల్రెడీ ఉండలుగా చుట్టి పక్కన ఉంచుకున్న పప్పు ఉండలను అయితే ఒక్కొక్కటి పిండిలో ముంచి బాండీలో అయితే యాడ్ చేసేసుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కకి ఒక బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఇలా చాలా సింపుల్గా చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా పూర్ణాలను అయితే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే please subscribe to Maha Food Vlogs. Thank you for watching.